న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి. సిగ్గుపడాలి హోంమంత్రి గారు. చిచి, హోంమంత్రి గారు కాదులే, సిగ్గుపడాలి. హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి డిఫాక్టో హోంమంత్రి మన లోకేష్ గారు. కోర్టు ఏమండి ఒక ఆయనంట ఏదో ఒక పోస్టింగ్ పెట్టాడని ఎక్స్టార్షన్ కేసు పెట్టారు. ఎక్స్టార్షన్, దోపిడీ చివాట్లు పెట్టింది హైకోర్టు. సినిమాల్లో కూడా దోపిడీలు జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా? ఒక పోస్టింగో లేకపోతే ఒక ఎపిసోడ్ చేసి దాన్ని పోస్ట్ చేస్తే వ్యంగ్యంగా దాని మీద మీరు పెడతారా అని అడిగారు. ఇలా పోలీసులు మీ చెప్పు చేతల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వెంటబడతా ఉన్నప్పుడు ఆ మాత్రం వ్యాఖ్యలు చేయకూడదా? ప్రజాస్వామ్యంలో అడుగుతా ఉన్నా. ఈ వ్యాఖ్యలు చేస్తే తప్పు అంట, సైకో అంట, రౌడీ అంట, నిజం చెప్పని వ్యక్తి అంట, ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఎస్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఏం జరిగిందండి? మీరు ఒక చోట మేము అడిగాం, అది 9 కిలోమీటర్ల దూరం, అక్కడ మేము పర్మిషన్ ఇవ్వం, దగ్గరలో ఇస్తాం అన్నారు. ఓకే, దగ్గరలో ఇచ్చారు. హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ఏమైందండి? ల్యాండ్ అయిన తర్వాత జనం ఎగబడ్డారు. సహజం. చంద్రబాబు నాయుడు గారికి జనం ఎగబడరు కానీ, లోకేష్ గారికి జనం ఎగబడరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ వెళితే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్గా. ఇది వాస్తవం. నేను కూడా ఆయనతో చాలా సందర్భాల్లో చూశా. అందరికీ తెలిసినటువంటి సత్యం. వేలాది మంది వచ్చారు. హెలికాప్టర్ మీద దగ్గరికి వచ్చారు చూద్దామని. వాళ్ళు హెలికాప్టర్ను ధ్వంసం చేద్దామనో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా. ప్రేమతో అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలనం చేసుకోవాలని వచ్చారు. వేలాది మంది వచ్చారు. ఏమి ఇచ్చారండి మీరు? కస్టడీ నాకు ఏమి ఇచ్చారండి మీరు? ప్రొటెక్షన్ ఎక్కడ నాకు అర్థం కాలేదు. ఒకసారి చూడండి విజువల్స్. హెలికాప్టర్ మధ్య జనం మధ్యలో ఉంది. ఒక కారు ఉన్నట్టుగా హెలికాప్టర్ మధ్యలో ఉంది, జనం మధ్యలో. వేలాది మంది జనం చుట్టూ ఏమి ఇచ్చారు మీరు సెక్యూరిటీ నేను అడుగుతా ఉన్నా. అదేమంటే